గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం ఐఆర్ కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని ఏపీ ఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పీఆర్సీ కమిటీ నియమిస్తామని, పెండింగ్ డీఏ బకాయిలు చెల్లిస్తారని ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ఒంగోలు నగరంలోని జిల్లా రెవెన్యూ అసోసియేషన్ భవన్ ఆధునీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెవెన్యూ కార్యాలయాలు, భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. రెవెన్యూ ఉద్యోగులపై పనిభారం పెరిగిన దృష్ట్యా నూతన రిక్రూట్మెంట్ చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలపై ఏపీ అమరావతి జేఏసీ, రెవెన్యూ అసోసియేషన్ తరపున గత 7 నెలలుగా ప్రభుత్వాలకు అనేక విజ్ఞప్తులు చేశామని, ఆయన స్పందన లేదని తెలిపారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఉద్యోగాల హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న 4 డీఏలలో కనీసం 2 డీఏలు అయినా విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి మధుసూదన్ రావు, ఆర్ వాసుదేవరావు, కోశాధికారి యు శ్రీనివాసరావు, పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జె శ్రీనివాసులు, హజరత్తయ్య, తిరుపతి స్వామి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మరి ఈరోజు మనందరికీ తెలిసిందే, రెవెన్యూ శాఖ చాలా సుదీర్ఘంగా అనేక సంవత్సరాలుగా ప్రజలకు అతి చేరువైనటువంటి శాఖ రెవెన్యూ శాఖ. అటువంటి రెవెన్యూ శాఖలో 24/7 24 గంటలు ఏ సందర్భం వచ్చినా పనిచేసేటువంటి శాఖ రెవెన్యూ శాఖ. మరి అటువంటి ఉద్యోగులు మరి వారికి ఉన్నటువంటి పని ఒత్తిడిని అధిగమించేదానికి, అదేవిధంగా వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క ఒత్తిడిని తగ్గించేదానికి ప్రభుత్వం మరి కొత్తగా ఇంకా కొంతమందిని సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిధులు ఏదైతే ఈరోజు అనేక రకాలుగా కార్యాలయం యొక్క మెయింటెనెన్స్ కూడా బడ్జెట్ రానటువంటి పరిస్థితుల్లో ఉంది. కాబట్టి కనీసం కంప్యూటర్లో ఉన్నటువంటి చిన్న చిన్న అవసరాలు కూడా తీరినటువంటి పరిస్థితుల్లో నిధులు కూడా ప్రభుత్వం కేటాయించాలని, అదేవిధంగా కనీస మౌలిక సదుపాయాలు అంటే కార్యాలయం కూడా పడిపోయే స్థితిలో కొన్ని కోస్టల్ ప్రాంతం ఉన్నటువంటి మండల కార్యాలయాల పరిస్థితి దారుణంగా ఉంది. కొత్తగా పెట్టిన మండల కార్యాలయాలు అయితే కొన్ని ప్రైవేటు భవనాల్లో ఇంకా కొనసాగుతున్నాయి, కొన్ని పెచ్చులుడిపోయి రకరకాల దీనపడి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రెవెన్యూ కార్యాలయాల యొక్క మౌలిక సదుపాయాలు, కొన్ని కార్యాలయాల కనీసం మరి మహిళా ఉద్యోగినులు టాయిలెట్కి వెళ్ళాలంటే కూడా టాయిలెట్ల కార్యాలయాల పరిస్థితి. కాబట్టి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ఏదైతే కూటమి ప్రభుత్వం రాగానే మంచి పీఆర్సీ ఇస్తామని, రాగానే ముందు ఐఆర్ డిక్లేర్ చేస్తామని, అదేవిధంగా డిఏలు సకాలంలో ఇస్తామని చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు చెప్పారు. మరి మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా పెట్టడం జరిగింది. మరి ఇదే విషయాన్ని మేము ఇప్పటికే గత 7-8 మాసాలుగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పక్షాన, అదేవిధంగా ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోని ఉన్నతాధికారులందరికీ కూడా అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. తక్షణమే పీఆర్సీ నివేదిక ఆలస్యం అవుతుంది కాబట్టి పీఆర్సీ కమిషన్ నియమించలేకపోవడం చాలా బాధాకరమని, తక్షణమే పీఆర్సీ కమిషన్ నియమించాలని, తక్షణమే ఐఆర్ ఇవ్వాలని. ఇప్పటికే 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి, 4వ డిఏ కూడా వచ్చేసింది 17 కూడా. కాబట్టి 4 డిఏలు పెండింగ్ అవుతాయి ఇప్పుడు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే గత సంవత్సరం డిఏలైనా సరే రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఏపీ జేఏసీ అమరావతి పక్షాన్ని ఎప్పటికీ కోరున్నాం. వీలైనంత త్వరగా మాకు ముందు ఐఆర్ డిక్లేర్ చేయాలని, కనీసం 2 డిఏలైనా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.